వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబితే కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. ఇప్పుడు డైరెక్ట్గా కరణ్ అదానినే చెప్పారు. అది కూడా చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే. ఆ సమయంలో వారిద్దరూ బిక్కమొహాలు వేసుకుని చూశారా తప్ప, లేదు మీరు చెబుతున్నది అబద్ధం, ఢిల్లీ వేదికగా మేం చెప్పిందే నిజం, మా ఎల్లో మీడియా రాసిందే నిజం అని ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. నిజం నిప్పులాంటిది సార్, ఏదో ఒక రోజు అబద్ధాన్ని దహించేస్తుంది. అది గూగుల్ డేటా సెంటర్ కాదు, గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అదానీ డేటా సెంటర్ అని వైఎస్ఆర్సీపీ నాయకులు గొంతు చించుకుని అరిచి మరీ చెప్పారు. కానీ ఎల్లో మీడియా, చంద్రబాబు, లోకేష్ తమ అబద్ధాన్ని నిజం చేయడానికి అదానీని పక్కకు నెట్టి గూగుల్ బోర్డు ముందు పెట్టి తామే ఈ ఘనత సాధించామని డబ్బా కొట్టుకున్నారు. అయితే ఈరోజు విశాఖలో జరుగుతున్నటువంటి సిఐఏ సదస్సులో కరణ్ అదానీ కొండ బద్దలు కొట్టేశారు. గూగుల్ సహకారంతో విశాఖలో తాము డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చేశారు. ఆయన ఏమన్నారన్నది ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. The Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it. So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra, and renewable energy. And we are not stopping there. Over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement, and energy business. The flagship of our commitment is the Vizag Tech Park. This is not just another tech park, it is the foundation of India's digital sovereignty. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google, and powered by complete green energy. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs, and far more is to come. ఇక ఈ రెన్యూ పవర్ ఉంది కదా, ఆ విషయానికి వద్దాం. లోకేష్ ఊరించి ఏదో కొత్త ప్రాజెక్టు రాష్ట్రానికి పట్టుకొస్తున్నట్టు 2 రోజుల పాటు ట్విట్టర్లో సస్పెన్స్ అంటూ ఓదరగొట్టారు. ఆఖరికి ఉసురు మనిపించారు. ఆయన తీసుకొచ్చిన కంపెనీ ఏంటో తెలుసా? రెన్యూ పవర్. అది 2023 మేలో విశాఖలో జరిగిన GIS సదస్సులో ఆల్రెడీ ఒప్పందం చేసుకున్న కంపెనీ. జరగాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అని సినిమాలో కామెడీ కోసం చెప్పినట్టుగా ఆల్రెడీ MOU కుదుర్చుకున్న సంస్థతో అత్యంత ప్రజ్ఞాశీలి, విజ్ఞాన గని మన లోకేష్ గారు మరోసారి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన పుణ్యమాని ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీల లిస్టు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. గతంలో రెన్యూ పవర్ ఫౌండర్, చైర్మన్ అండ్ CEO సుమంత్ సిన్హా ఏం మాట్లాడారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. Very happy to announce our investments in the state of many thousands of crores of rupees in green energy and the decarbonization sectors in AP over the next 5 to 7 years. This will eventually end up being our biggest investment in any state in India. The investments will be in the areas of green hydrogen, pumped hydro, renewable energy generating projects, and solar panel manufacturing, along with efficient supply chains. We are going to be signing an MOU later today. This MOU is going to be between the AP government and ReNew, and this was made possible in a very short time, mainly due to the visionary guidance of the Honorable Chief Minister, Y. Jagan Mohan Reddy Garuji. Thank you very much, sir. And I must also add that once they got the green signal from the Honorable CM, the officers of the AP government got everything done at very, very high speed. Thank you all for all of your support in making this happen. ఆల్రెడీ ఉన్న కంపెనీలతోనే ఒప్పందం చేసుకుంటున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఎంతలా ఎదిగిపోయిందో అర్థం చేసుకోండి. పైగా 99 పైసలకు భూములు ఇస్తామంటే పెట్టుబడి పెట్టే దిక్కు లేకుండా పోయింది. ఉర్సాగాళ్ళు, లూలుగాళ్ళు తప్ప నిజమైన పెట్టుబడిదారులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడే కాదు, చంద్రబాబు అధికారంలో ఉండగా ఏవేవో కంపెనీలు వచ్చి ఒప్పందం చేసుకుంటున్నట్టు కాగితాలపై లెక్కలు చూపిస్తారు. ఒకసారి 2014-19ని చూద్దాం సార్. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న కంపెనీల లిస్టు తీద్దాం. అన్నీ కాదు, కొన్ని మాత్రమే తీద్దాం. ఆ కంపెనీలు ఎక్కడున్నాయో, వాటి అడ్రస్ ఎక్కడుందో ఈ రాష్ట్రంలో ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి. ఒకసారి కొన్ని కంపెనీల లిస్టు చూద్దాము. ఎవరికైనా ఈ కంపెనీ ఉందా? ఇవన్నీ కూడా ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు.
ఏవి అవి పెట్టిన పెట్టుబడి కూడా చూడండి ఒకసారి స్క్రీన్ పైన ఎంత అద్భుతంగా ఉన్నాయి, పేర్లు బాగుంటాయి. సుఖోయ్ యుద్ధ విమానాలు మీకు తెలుసా? సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ అంట 14,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుందట. 2014-19 మధ్య మన చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందం. పెట్టుబడి వచ్చిందా? జీరో, రాలేదు. అసలు ఆ కంపెనీ ఉందా ఎక్కడన్నా రాష్ట్రంలో? నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ 50,000 కోట్లు ఎక్కడుందో ఎవరికి తెలియదు. హల్దియా 62,714 కోట్లు. గుడియాన్ టెక్నాలజీస్ 40,000 కోట్లు. సోలార్ గైజ్ ఇండియా 23,285 కోట్లు. ఎక్కడైనా ఈ కంపెనీ వచ్చిందా, పెట్టుబడి పెట్టిందా, ఉద్యోగాల కల్పన జరిగిందా? ఎంఓయూలు మాత్రం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ టైటాన్ ఏవియేషన్ 22,500 కోట్లు. ఎక్కడుందో ఎవరికి తెలియదు. హెచ్పిసిఎల్ గెయిల్ క్రాకర్ 40,000 కోట్లు. ఎక్కడుందో ఎవరికి తెలియదు. అనంత్ టెక్నాలజీస్ 4,500 కోట్లు. సిరీన్ డ్రగ్స్ 8,200 కోట్లు. రాయల్ విండ్ పవర్ 16,500 కోట్లు. ఇంకా ఉన్నాయి సార్, చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారి కోసం ఇవన్నీ వచ్చి ఒప్పందాలు చేసుకున్నట్టుగా మనకు కాగితాల్లో కనిపిస్తాయి, ఎల్లో పత్రికల్లో కనిపిస్తాయి. కానీ ఎక్కడా రాష్ట్రంలో ఒక్క కంపెనీ కూడా మన కంటికి కనిపించదు. వాటి అడ్రస్ ఎక్కడుందో కూడా మనకు తెలియదు. ఉద్యోగాలు మాత్రం ఒక్కొక్కటి 13,000 కోట్లు పెట్టుబడి అంటారు, 2 లక్షల ఉద్యోగాలు అంటారు. ఉద్యోగాలు ఇచ్చేసాం, అయిపోయింది, ఇక వెళ్ళిపోండి ఇంటికి, అయిపోయింది, ఉద్యోగాలు కూడా ఇచ్చేసినట్టే. ఇవి చూడండి ఇంకా ఉన్నాయి. ఎస్బీ ఎనర్జీ 13,200 కోట్లు. మైత్రా మొబైల్ 7,000 కోట్లు. కోనసీమ ఫెర్టిలైజర్స్ 5,000 కోట్లు. బద్వే ఇంజనీరింగ్ 4,200 కోట్లు. స్విట్జర్లాండ్ ఏరోస్పేస్ వెంచర్ 9,600 కోట్లు. ఇవి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీలట. ఎక్కడున్నాయి? అడ్రస్ ఎవరికైనా తెలుసా? తెలీదు. రైట్. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారి స్ట్రైక్ రేటు కూడా ఒకసారి చూద్దాం మనం. ఎందుకంటే ఆయన తీసుకొచ్చేటటువంటి కంపెనీలు ఎలా ఉంటాయి, వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని సదస్సులు ఇలాంటివి పెడతారు, వచ్చినటువంటి పెట్టుబడులు వాస్తవ రూపం ఎన్ని దాల్చాయి, స్ట్రైక్ రేట్ ఏ విధంగా ఉంది, గ్రౌండ్ అయిన పర్సంటేజ్ కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, 2014-19 మధ్య టీడీపీ హయాంలో 2016 తీసుకోండి, పెట్టుబడుల సదస్సులో 362 ఒప్పందాలు జరిగాయి సార్. 362 ఒప్పందాలు, 4.67 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. బాగా చూడండి. 2017లో మళ్ళీ 665 ఒప్పందాలు, 10.54 లక్షల కోట్ల పెట్టుబడులు. 2018కి వచ్చేటప్పటికి 784 ఒప్పందాలు, 4.39 లక్షల కోట్ల పెట్టుబడులు. మొత్తం 3 ఏళ్లలో 3 సార్లు ఇలాంటి సదస్సులు పెడితే 16, 17, 18లో మొత్తం జరిగినటువంటి ఒప్పందాలు 1,761 ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రానికి పెట్టుబడులు పెడతాము, ఎన్ని లక్షల కోట్లు పెడతామని ఒప్పందాలు చేసుకున్నారంటే 19.6 లక్షల కోట్లు. మరి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయా? 20 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయా? 20 లక్షల కోట్ల పెట్టుబడులు పెడితే వచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి 50 లక్షల ఉద్యోగాలు, 1 కోటి ఉద్యోగాలు, 70 కోట్లు, మొత్తం జనాభా ఎంతున్నారు దేశంలో? 140 కోట్లు కదా. 140 కోట్ల ఉద్యోగాలు ఏవో ఇస్తామంటారు కదా. మరి అలాంటి ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? రైట్. ఒకసారి స్ట్రైక్ రేట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూపించండి. ఎస్, మొత్తం ఒప్పందాల విలువ ఎంత సార్? 19 లక్షల కోట్లు. ఇందులో పరిశ్రమల శాఖ చేసుకున్నటువంటి ఒప్పందాలు 7.68 లక్షల కోట్లు. పరిశ్రమల శాఖ ఒప్పందాల సంఖ్య 327. మరి కార్యరూపం దాల్చినటువంటి ఒప్పందాలు ఎన్ని ఉన్నాయ్యా అని క్వశ్చన్ చేస్తే కేవలం 45. మనకు వచ్చినటువంటివి గ్రౌండ్ అయింది చూస్తే కార్యరూపం దాల్చినవి కేవలం 13%. మనకు చెప్పింది ఎంత? 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 14-19 మధ్య మనం కొట్టినటువంటి డబ్బా. కానీ వచ్చింది ఎంత? కేవలం 13%. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే రకంగా పెట్టుబడుల సదస్సు పెట్టారు కదా, మరి అప్పుడు కూడా చెప్పారు కదా మొత్తం ఎంత పెట్టుబడి విలువ, ఎంత ఉపాధి లక్ష్యం, ఎంత శాతం గ్రౌండ్ అయింది, ఇవి కూడా ఒకసారి చూద్దాం. చూస్తే 2023లో 99 ఒప్పందాలు, పెట్టుబడుల విలువ 6,60,000 కోట్లు, ఉపాధి లక్ష్యం 7,56,455 ఉద్యోగాలు. ఇందులో వచ్చినవి 90, 99 ఒప్పందాలలో జరిగినవి 90. అంటే పెట్టుబడి విలువ 6 లక్షల కోట్లు. వచ్చిన ఉద్యోగాలు 7,26,245. దీని పర్సంటేజ్ చూస్తే ఒప్పందాల సంఖ్యలో 90% గ్రౌండ్ అయ్యాయి. 90% మనకి లక్ష్యం నెరవేరుతోంది.
అలాగే పెట్టుబడి విలువలో 91% పెట్టుబడి విలువ మనకు గ్రౌండ్ అవుతోంది. ఉద్యోగాలు మనం అనుకున్నటువంటి ఉద్యోగాల లక్ష్యం ఎంత నెరవేరిందంటే 96.01%. ఇది స్ట్రైక్ రేట్. ఈ రేటు కదా కావాల్సింది. గాలికి ఎవరినో పిలిచి ఎవరితోనో సంతకాలు పెట్టించుకొని ఆఖరికి మనం 13% కూడా సాధించలేకపోతే 2014-19 మధ్య, మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలే, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మూడు కంపెనీలు చెప్తాను, ఒకసారి చూడండి. కంపెనీ పేరు ఏబీసీ లిమిటెడ్. వైఎస్ఆర్సీపీ హయాంలో పెట్టుబడి 1,20,000 కోట్ల రూపాయల పెట్టుబడి. ఎప్పుడయ్యా ఇది అంటే 2023 మార్చి 3వ తారీఖున. ఇప్పుడు అదే సంస్థతో బాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటోంది. ఎంతంటే 1,10,250 కోట్లు. అంటే తగ్గింది. ఇంకా 1,20,000 కోట్లు అంటే 1,10,000 కోట్లకు తగ్గించుకొని ఒప్పందం మళ్ళీ చేసుకుంటున్నారు. నెక్స్ట్ రెన్యూ పవర్ 97,500 కోట్లు. అదే 2023 మార్చి 3న ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు వాళ్ళు పెట్టేటటువంటి పెట్టుబడి 97,000 కోట్ల నుంచి 82,000 కోట్లకు తగ్గింది. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 30,000 కోట్ల రూపాయలు 2023 మార్చి 3న ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు వాళ్ళు పెట్టేటటువంటి పెట్టుబడి కేవలం 15,000 కోట్లు. ఇది అసలు లెక్కలు. సో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పరిశ్రమలకే, ప్రాజెక్టులకే మళ్ళీ ఒప్పందాలు చేసుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారు వీళ్ళిద్దరి పరువును కరణ్ అదానీ వాళ్ళిద్దరి సమక్షంలోనే తీసేశారా? ఈ అంశంపైన మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. అదే సమయంలో మరో ప్రధానమైన అంశం, పరకామణి కేసుని అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఏవిఎస్ఓ సతీష్ మరణం అనేది ఈరోజు కలకలంగా మారింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే వారి కుటుంబ సభ్యులు చెబుతున్నట్టుగా ఆయన్ను చంపేశారా? 2 రోజుల క్రితం ఆయన విచారణకు కూడా హాజరయ్యారట. మరి ఆయనకు వచ్చినటువంటి వేధింపులేంటి? ఎవరి పేర్లైనా చెప్పాలి అనే ఏమన్నా వేధింపులకు గురి చేశారా? అలా చెప్పకపోతే, తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే ఆయన జీవితం పైన ప్రభావం చూపేవి నిర్ణయాలు ఉంటాయి అని బెదిరించారా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. మళ్ళీ చెప్తున్నా, ఈ నేపథ్యంలోనే ఆయన మరణం అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఆయనను హత్య చేశారా?